మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడ పెద్దిరెడ్డి భూములు ఆక్రమించి సొంతంగా ఆయన ఇంటికి రోడ్ వేసుకున్నాడు. ఆ రోడ్డు నిజంగా మున్సిపల్ డబ్బులు తీశారు. ఆ రోడ్డు ఇక్కడ నుంచి పక్క వీధికి అటాచ్ అది. ఇక్కడ జనం పోవాలంటే తిరుక్కొని 2 కిలోమీటర్లు పోవాలి. ఆ రోడ్డు ఓపెన్ చేయమంటే చేయలేదు. గత ప్రభుత్వం వాళ్ళ హయాంలో వాడుకున్నారు. ఇప్పుడు అది మున్సిపల్ డబ్బులు, ప్రజల రోడ్డు ఎవరు వాడుకునేది, దాన్ని తొలగించమంటున్నాం. తొలగించమంటే ఈ రోజు పోలీసులు వచ్చి పెద్దిరెడ్డికి సపోర్ట్ నిలబడి అర్థం కావట్లేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఆ రోడ్డు తొలగించి మున్సిపల్ అధికారులు వచ్చే వరకు అక్కడ ధర్నా చేస్తాం. ఈ రోజు మిస్ అవ్వచ్చు, రేపు మళ్ళీ చేస్తాం, ఎల్లుండి మిస్ అయితే మళ్ళీ చేస్తాం. ఆ రోడ్డు తొలగించే వరకు జనసేన పోరాటం చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మనల్ని చూసిన ఓటేసారు, ప్రజల కష్టాలు తీర్చమన్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రోడ్డు వల్ల. ఆ గేట్ కొట్టించే వరకు జనసేన పోరాటం చేస్తుంది. సార్ ఇక్కడ రోడ్డు గేట్ ఒకటి పెట్టున్నారు. ఆ గేట్ ఎవరైనా పెద్దిరెడ్డి వాళ్ళు మా స్థలం అని పెట్టుకుని ఉన్నారు. మేమేం చేసామంటే సర్వేయర్ గారికి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి లెటర్ రెఫర్ చేసాము. ఆ లెటర్ వస్తానే దాని మీద ఒక 2 days లోను ఏదైనా అది వాళ్ళ స్థలం మా స్థలం అయినా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దానిపైన యాక్షన్ తీసుకుంటాం. అంటే వాళ్ళ స్థలమా మీ స్థలం అనేది ఒక పక్క, రోడ్డు నిర్మాణం ఎవరి డబ్బుతో ఆ రోడ్డు ఎవరు అమౌంట్ తో చేసిన అనే దానికోసం ఇంజనీరింగ్ వాళ్ళలో కూడా మనం లెటర్ పెట్టున్నాము. వాళ్ళు కూడా తీసుకొచ్చి అడిగి తర్వాత దానిపై దేని చేయాలని యాక్షన్ తీసుకుంటాం. ఒక మున్సిపల్ సంబంధించిన వ్యక్తిగా ఇప్పటి వరకు ఎవరితో ఏ డబ్బుతో కట్టారు తెలియకపోతే మీరు ఏం డ్యూటీ చేస్తారు? సార్ మేము టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సార్, మేము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కాదు. అంటే ఇప్పుడు అడుగుతామంటే రోడ్డు కట్టి ఎవరైనా అక్రమంగా బిల్డింగ్లు కడితే ఇట్లే మాట్లాడతారా? లేదు మేము దాని మీద ఏదైనా ఉండేది తీసుకొని తీసి యాక్షన్ తీసుకుంటాం సార్. మాకు కమిషనరే పంపించారు సార్. కమిషనర్ దృష్టి తీసుకుపోయినా ఒక 2 days టైం అడిగింది. ఆ 2 days లోపల దీన్ని ఏదైనా పరిష్కారం చేసి చెప్తామని చెప్పండి. అంటే మన డిపార్ట్మెంట్ది మనదా లేకపోతే ఈ స్థలం ఎవరిదా అనేది ముందు ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి కదా. చేసిన తర్వాతనే ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది కమిషనర్. మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులతో కట్టుంటే సార్ ఆ రోడ్డు మున్సిపాలిటీతో వేరే వాళ్ళది అనేది మేము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సర్వే దగ్గర మేము కట్టించి మీకు అందరికీ రెఫర్ చేస్తాం సార్. ఒక 2 days లో దీనికి ఏదో పరిష్కారం చూపిస్తాం.